విద్యార్థులకి ఆత్మీయ సహోదరులకి ప్రతి ఒక్కరికి కూడా మీ ఆత్మీయ సహోదరుడు రాజు క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ దయచేసి కళ్ళు ముంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మహాగండ మహానీడ, గడిచిన కాలం నుండి మరలా ఈ ఉదయకాలం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి జీవము కలిగినట్లు మీ మాటలు వినటానికి, ఆలోచించుకోవటానికి, మరి ముఖ్యంగా నేర్చుకోవటానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వందనాలు. మరి ఈ ఉదయకాలం మేము ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటలు భద్రంగా మా హృదయంలో భద్రపరచుకొని, మరి ఈ మాటలు కేవలము పరీక్ష నిమిత్తము కాదు, కానీ పరీక్ష కంటే సమాజంలో మరి ముఖ్యంగా మమ్మల్ని మేము మార్చుకోవటానికి, అనేకులకు మేలుకొల్పుగా ఈ మాటలు అందించడానికి కృప చూపమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మరి ఇండియా వారి ఆధ్వర్యంలో అనేక ఆలోచనాత్మకమైన పాఠాలుగా వెలువడి ప్రతి క్రైస్తవుడు తల ఎత్తుకొని తిరగలిగేటువంటి సందర్భం తీసుకురావడానికి మన జీవాధిపతి మరి మన కన్న తండ్రి మనకి కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశము, పాఠము బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరము, బ్యాచిలర్ ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలోని పాఠము, ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ పాఠం చెప్పడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారిని సమాజం ఏమని పిలుస్తుందంటే క్రైస్తవులు అని పిలుస్తుంది. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులు అని పిలువబడినప్పుడు మరి క్రైస్తవులు అంటే సరిపోతుంది కదా, ఎందుకు ఈ ప్రశ్న తలెత్తింది సమాజంలో అంటే, నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, మనమే ఈ సమాజానికి, ప్రపంచానికి ప్రశ్నార్థకంగా కొన్ని అంశముల గురించి కానీ, కొన్ని విషయాల గురించి కానీ అవగాహన అనేది పూర్తిగా లేకుండా ఉండడం బట్టే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో చూసినప్పుడు ఇస్రాయేల్ అనే కంట్రీ ఇవన్నీ మనకు గమనంలో ఉన్నప్పుడు నిజమే కదండి, బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భౌగోళికంగా మరి చారిత్రాత్మకంగా మరి ఎవిడెన్స్గా, అంటే దాన్ని ఏమంటారు, ఆధారాలుగా ఉంటుంది. అలాగే ఇస్రాయేల్ అనే కంట్రీ కూడా ఉంది కాబట్టి మరి దేవుని పిల్లలు ఉన్నటువంటి మనము ఇస్రాయేలు అని చెప్పడంలో తప్పేముంది అన్నప్పుడు, మరి ఇస్రాయేలీలు అని చెప్పడంలో తప్పు లేదు, కానీ ఎవరు ఇస్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు అన్నప్పుడు ఇదొక సున్నితమైనటువంటి అంశమైనప్పటికీ దాన్ని విడమర్చి చెప్పగలిగేటువంటి స్థితిలో మనమందరము ఉండాలి. ముఖ్యంగా ఈ పాఠాన్ని ఆలోచించుకునేటప్పుడు దయచేసి దేవుని పిల్లలారా, మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇది ప్రాధాన్యమైనటువంటి పాఠము. నిజంగా దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వరక్షకుడుగా అంగీకరించిన తరువాత నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి పాఠము. ఇప్పటికే మనము డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ అని అనేకమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి పాఠాలు వింటూ మరి మనమే ఆశ్చర్యచకితులను చేసుకుంటూ సమాజానికి మరి ఆశ్చర్యంతో పాటు ఆలోచన రేకెత్తించేటట్టుగా పాఠాన్ని సున్నితంగా, శుతిమెత్తగా ప్రతి ఒక్కరికి అందించిన తరుణాలు లేకపోలేదు. అయినప్పటికీ ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు అన్నప్పుడు చాలామందికి వీటి మీద పూర్తి అవగాహన ఉంది అన్నట్టుగానే ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దాన్ని సరిగా వివరించి చెప్పే స్థితిలో ఎవరు ఉండలేదు అని చెప్పడానికి మనము ఆశ్చర్యపోక్కర్లేదు. ముఖ్యంగా ఈ పాఠం ఆలోచించుకునేటప్పుడు ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు అన్నప్పుడు నిజంగా మనం అందరము దీన్ని మరి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే, ఇశ్రాయేలీలు అనేది ఒక పదముగా, ఒక తెగగా, ఒక సమూహముగా, ఒక గుంపుగా ఆలోచించుకున్నప్పుడు ఇశ్రాయేలీలతో పాటు
లేఖన భాగాలలో మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే మరొక భాగము, మరొక గుంపు, మరొక సమూహము, మరొక సమూహముగా, సమాజంగా ఉన్నవాళ్ళుగా మనకి కనబడుతుంటారు. వాళ్ళు ఎవరో కాదు, అన్యజనులు. ఇశ్రాయేలీలు, అదేవిధంగా అన్యజనులు, వీరి అందరికంటే ముఖ్యంగా లేఖన భాగాలను చేతబట్టుకొని చెబుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మనము వాడుకునేటువంటి మరి ఎక్కువ సందర్భాల్లో పలికేటువంటి పదము క్రైస్తవులు. నిజంగా ఇశ్రాయేలీలు, అన్యజనులు, క్రైస్తవులు అని ఈ వాక్య భాగాలని, ఈ యొక్క సందర్భాలను మనం చెప్పాలి అంటే వాక్యము మీద, లేఖనాల మీద గట్టి పట్టు అనేది మనకి ఉండాలి. నిజంగా వాక్యం మన దగ్గర ఉంటే సరిపోదండి. ఎందుకు ఇలా ఈ మాట చెబుతున్నానంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, వాక్యం మన దగ్గర ఉన్నంత మాత్రం సరిపోదు, కానీ వాక్యం అనేది మన హృదయాలలో ఉండాలి, మన బ్రతుకులలో ఉండాలి, మన మాటలలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి, మన నడవడికలో కూడా వాక్యం యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకి వర్షాకాలం కదండి. ఈ వర్షాకాలంలో మన ఇంట్లో గొడుగు ఉన్నదనుకోండి, చాలా సంతోషం. కానీ ఆ గొడుగుని మనము సందర్భాన్ని బట్టి మనం వాడుకోకపోతే గొడుగు ఉన్న ఉపయోగము లేనట్టే. ప్రియమైన దేవుని పిల్లలారా, వర్షానికి తడుచుకుంటూ వెళ్ళి బాధపడే కంటే ఉన్నటువంటి గొడుగుని మనం వాడుకుంటూ తడవకుండా వెళ్ళి మన పనిని ముగించుకొని రావడం ఎంత బాగుంటుందో, అలాగే సమాజంలో కానీ, మన సహోదరులలో కానీ, మన సంఘములో కానీ, లేదా మన క్రైస్తవ సహోదరులు సహోదరిమణులు ఎక్కడైనా మనం మాట్లాడుకునేటప్పుడు ఇశ్రాయేళ్ల గురించి కానీ, క్రైస్తవుల గురించి కానీ ఒక చిన్న అవగాహన అనేది కలిగించాలన్నప్పుడు దాని మీద పూర్తి అవగాహన మనకి ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖన భాగాలలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు రాయించినటువంటి మాటే. ఏ మాటను మనము తీసివేయకూడదు. ఈ పాత నిబంధన కాలంలో రాయబడినటువంటి మరి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వాక్యాలు నేడు యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చి స్వరక్షకుడుగా అంగీకరించుకున్న తర్వాత పాత నిబంధనతో మాకు సంబంధం లేదు అనడం పూర్తి అవివేకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ మనకు అవసరమని దేవుడు మన చేతిలో ఉంచడం జరిగింది, మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాంటి ప్రతి మాట మీద పూర్తి అవగాహన ఉంటేనే మనము వాక్యంలో మోసపోకుండా ఉంటాము. వాక్యంలో మోసపోకుండా ఎందుకు ఉంటామంటే, ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్న సందర్భంలో ఆలోచించుకుంటే వాక్యమును కలిపి చెరిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కల్తీ జరిగిందన్నట్టు. కల్తీ అంటే ప్రతి విషయంలో కల్తీ ఏ విధంగా అయితే జరుగుతుందో, అలాగే జీవములైనటువంటి వాక్యంలో కూడా కల్తీ జరిగింది. కల్తీ జరిగి చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే, మేము ఇశ్రాయేలులమే అని చెప్పుకునేటువంటి సందర్భం వరకు వచ్చారు. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, మేము ఇశ్రాయేలము అని చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదా? పాఠం కూడా అదే కదండి. ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు? మరి ఎవరు ఇశ్రాయేలు, ఎవరు క్రైస్తవులు ఉన్నప్పుడు ఇది ఒక ప్రశ్నగా మనం ఆలోచించుకుంటే, ప్రతి ప్రశ్నకి సమాధానము మనము లేఖన భాగాల దగ్గరికే వెళ్ళాలి, లేఖనాల నుండి ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా మనం ఆలోచించుకుంటే ఆదాము గారి దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి ఒక తరం, యేసుక్రీస్తు దగ్గర నుండి అపోస్తుల వరకు ఒక తరముగా ఆలోచించుకొని, మరి అపోస్తుల నుండి నేడున్నటువంటి ఈ ఆరణ నేల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వరకు, ముఖ్యంగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు, సత్యానికి స్తంభంగా ఉన్నటువంటి వారు, జీవములైనటువంటి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారి వరకు ఉన్నదంతా కూడా చరిత్ర అనుకుంటే, నిజంగా ఈ చరిత్రకు జాగ్రత్తగా మనము
పరిశోధన చేసుకుంటే చరిత్రకు ఆధారాలు కూడా లేకపోలేదు. అంతే కదండి, చరిత్ర అనగానే చరిత్రకు రుజువులు ఉండాలి, ఆధారాలు ఉండాలి. నిజంగా ఇస్రాయేల్ గురించి ఏమైనా చరిత్ర ఉంది అంటే ఖచ్చితంగా ప్రపంచంలో జ్ఞానులు రాసినటువంటి మాటలు కానీ, గ్రంథాలు కానీ, లైబ్రరీలకు కానీ వెళ్ళడం కంటే మన ప్రియమైనటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మన కొరకు రాయించినటువంటి లేఖన భాగాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులువుగా మనకి అర్థమవుతుంది. నిజంగా ఆలోచించుకోగలిగితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 10వ పత్రిక 10వ అధ్యాయము క్షమించండి మొదటి కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా మనము ఆలోచుకోగలిగితే, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారహుడి చేత నశించరి అన్నాడు. అంటే మీరు సనగకుడి అని చెబుతూ వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత సంహరించబడ్డారు. అంటే సనిగినది ఎవరు అంటే వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగారు అని చెప్తున్నాడంటే వారు అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, అక్కడ వారు అంటే ఇశ్రాయేలీలు. వారు అనే పదాన్ని వాడారు, మీరు అనే పదాన్ని వాడారు. అంటే ఇక్కడ రెండుగా విభజించినట్టుగా సత్యాన్ని సరిగా విభజించుకుంటూ మనం చదువుకోగలిగితే వారు అంటే గడిచిపోయిన వారు, చరిత్రలో ఉన్నటువంటి వారు. వారెవరో కాదు, ఇశ్రాయేలీలు. నిజంగా వారు సనుక్కున్నారంట, సనుక్కున్నందువలన నశించిపోయారంట. మీరు మాత్రం సనుక్కోవద్దు అన్నారు. సనుక్కుంటే సంహారుడి చేతిలో నశించిపోతారని చెప్పిన మాటని మనం ప్రారంభ వచనంగా చూసుకొని ఆలోచించుకుంటూ పోతే నిజంగా ఇశ్రాయేలీలు అన్న తెగ గురించి మనకి బాగా అర్థమవుతుంది. పిల్లలు దేవుని పిల్లారా, నిజంగా ఇశ్రాయేలు ఉన్నారా? లేదా మనుషులు వారికి తెలిసినటువంటి అవగాహనను బట్టి, వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఇశ్రాయేలు అన్న పదాన్ని వాడారా అనేది మనం లేఖన భాగాల నుండి ఆలోచుకుందాం. ప్రేమ దేవుని పిల్లల, మరి మన కన్న తండ్రికి మరి నిజమైనటువంటి స్నేహితుడు, తను ఏది చేసినా చెప్పకుండా దాచెదనా అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచుకుంటే అబ్రహాము గారు. నిజంగా అబ్రహాము గారు ఎవరు అంటే అబ్రహాము గారు కల్దీయుడు అండి. అబ్రహాము గారు కల్దీయుడు. అబ్రహాము గర్భం నుండి వచ్చినటువంటి వారు ఎవరో తెలుసా? ఇస్సాకు గారు. ఇస్సాకు గారు ఎవరు? వాగ్దాన పుత్రుడు. నిజంగా అబ్రహాము గారు కల్దీయుడుగా ఉన్నటువంటి అబ్రహాము గారి కాలం మనం ఆలోచించుకుంటే అది బబులోనుగా పిలువబడింది అక్కడ ఆ సందర్భంలో, ఆ కాలంలో. మరి ఇస్సాకు గారు, అబ్రహాం గారి గర్భం నుండి వచ్చినటువంటి ఇస్సాకు గారిని వాగ్దాన పుత్రుడుగా పిలుచుకున్నాం కదా, అతను కూడా కల్దీయుడే. ఇకపోతే ఇస్సాకు గర్భం నుండి వచ్చినటువంటి పుత్రులు నిజంగా ఎవరు ఆయన అంటే యాకోబు గారు. యాకోబు గారు అనగానే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే యాకోబు గారు మోసగాడు అన్నట్టుగా మనము లేఖన భాగాలు కొంతవరకు అవగాహన కలిగి ఉంటాము. మరి ప్రేమ దేవుని పిల్ల మరి యాకోబు గారి గురించి కొన్ని సందర్భాలు మనం ఆలోచుకోవడానికి ఇప్పుడు ప్రస్తుత సందర్భం కాదు, కానీ మీకు సూచాయిగా ఆ సందర్భాన్ని విడదీసి చెప్పాలన్న కోణంలో నిజంగా యాకోబు గారు అనగానే మోసగాడుగా, పారిపోయిన వాడుగా ఉన్నట్టుగా ఉన్నది. ఇలాంటి మోసగాడిని కూడా మోసం చేసిన వాడు ఎవరు అంటే తన మామ ఏంటంటే మోసగాళ్ళకే మోసగాడు. ఎందుకో తెలుసా? మరి యాకోబు గారు మరి రాహేలును ప్రేమిస్తాడు. రాహేలును ప్రేమించి వాళ్ళ మామ దగ్గర మరి ఊడిగం చేయడానికి 7 సంవత్సరాలు వెళ్తాడు. మరి మామ మోసం చేస్తే లేని అతను వివాహం జరిపించడం జరుగుతుంది. తర్వాత మరొక 7 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత రాహేలుని వివాహం చేసుకోవడం. ఇదంతా మనం లేఖన భాగాలను జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి.
ఇకపోతే మనం పాఠంలోకి వస్తే ఇస్రాయేల్ గురించి ఆలోచించుకున్నప్పుడు నిజంగా అబ్రహాం గారు, ఇసాకు గారు వీళ్ళంతా కల్దీయులైనప్పుడు మరి ఇస్రాయేలీలు అన్న పదము ఎక్కడన్నా మరి రాయబడిందా, లేదా ఆ ఇస్రాయేల్ అన్న పదము, ఆ ఇస్రాయేల్ ఎవరు అన్నప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా, లేఖన భాగాలు ఈ సందర్భాన్ని, యాకోబు గారి సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించుకోవడానికే ఈ ఉపోద్ఘాతము లేదా వీటి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రేమైన దేవుని పిల్లలు ఒకసారి చూడండి, ఆది కాండము 32వ అధ్యాయము, ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచన భాగం నుండి జాగ్రత్తగా చూసుకోగలిగితే, ఆది కాండము 32వ అధ్యాయము 22 నుండి జాగ్రత్తగా చూసుకోగలిగితే 24లో ఒక మంచి మాట రాయబడింది చూడండి. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఓకే, ప్రారంభం నుండి చూద్దాము. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోజుకు రేవుకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను అన్నాడు. అంటే తన భార్యలని, దాసులని, పిల్లలందరినీ ఆ రేవు దాటించి పంపించిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోయినట్టుగా 24వ వచనంలో ఉంటుంది. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వలెను అన్నాడు. అంటే యాకోబు గారు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు గారు ఒక్కడే మిగిలిపోయి రాత్రి మొత్తము ఒక నరుడితో యుద్ధం చేసినట్టుగా ఇక్కడ మనము చదివిన వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మరి యాకోబు గారు యుద్ధం చేసింది, పెనుగులాడింది ఎవరితో అంటే ఒక నరుడితో అన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. కానీ నిజంగా అక్కడ ఒక నరుడితో యుద్ధం చేశాడంటే ఒక నరుడితో యుద్ధము చేయలేదు. మరి మొదట అది దేవుడని, కాదు నరుడితో కాదు, దేవుడితో కాదు, అది దేవదూతతోటే పెనుగులాడాడు అన్న సందర్భము మనకి లేఖన భాగాలను జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకు వెళ్తే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ మనము ఈ వాక్య భాగమును జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మరొక వచన భాగాన్ని, లేఖన భాగాన్ని మనం చూసుకోగలిగితే ఓషయ గ్రంథము 12వ అధ్యాయము, ఓషయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా మనం ఆలోచుకుందాము. ఓషయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. ఫ్యాన్ అయితే చోటు వస్తుంది ఫ్యాన్. అతడు దూతతో పోరాడి జయముందెను అని రాయబడుతుంది. ఓషయ గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో అతడు దూతతో పోరాడి జయమునొందెను అన్నాడు. అంటే ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్టుగా అతను పోరాడింది, పెనుగులాడింది ఎవరితో అంటే దూతతోటి అని అర్థమవుతుంది. అంటే యాకోబు గారు ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా పెనుగులాడింది ఎవరితో అంటే దూతతో పెనుగులాడాడు. ఆ దూతతో పెనుగులాడితే తన తొడ యొక్క నరములు సడలెను అన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాత ఇక కంటిన్యూషన్ వచ్చిన భాగానికి మనం వెళ్తే ఆది కాండము 32వ అధ్యాయము 25వ వచనం నుండి 26వ వచనం వరకు లేఖన భాగాలను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇదే మన పాఠానికి ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్. అంటే ఎవరు ఇశ్రాయేలీలు అన్నప్పుడు ఇశ్రాయేల్ ఎవరు అన్న పాఠానికి సరైనటువంటి సమాధానం చెప్పాలంటే ఆది కాండము 32వ అధ్యాయము 25, 26 వచనాలు చూస్తే తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడాయను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనిషితోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ
యాకోబు అనపడదు అని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చదివినటువంటి వచన భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఆదికాండం 32వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యాకోబు గారు గెలవలేకపోయారు. ఆయన వదలకుండా ఉన్నప్పుడు మరి అడిగితే చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను వదలను అన్నాడు. నిజంగా ఆశీర్వాదాలు కానీ ఇలాంటి సందర్భాలు మనం ఆలోచుకుంటే ఇది ఎప్పుడు అంటే, ఇప్పుడు ఆశీర్వాదాలు లేవండి. ఇప్పుడు ఆశీర్వాదాలు లేవు. ఒక్క మాటలో దేవుడు మనకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిత్య జీవము ఇస్తానన్నదే నేను మీకు చేసే వాగ్దానము. అంటే ఈ వాక్యం మీద పూర్తి అవగాహన ఉంటే మనకు నిత్య జీవం వస్తుంది. ఆ నిత్య జీవం రావడమే మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అంతేకాని ప్రియమైన దేవుని పిల్లారా, మరి డిసెంబర్ 31వ తారీఖు కానీ జనవరి 1వ తారీఖు కానీ వాగ్దానాల కోసం పరుగులు పెట్టడం కానీ ఇలాంటివి చేసినప్పుడు మనం క్రైస్తవ సహోదరులకు చెప్పవలసిన మాట ఏంటంటే, నిత్య జీవం ఇస్తానన్నదే దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము. ఓకే, ఈ సందర్భం కాకుండా నిజంగా మరి యాకోబు గారికి ఆశీర్వాదం ఇవ్వనప్పుడు అక్కడ జరిగిన సందర్భాలు ఆలోచుకుంటే యాకోబు గారి పేరు కాస్త ఏమని మార్చబడింది? ఇశ్రాయేలీలుగా మార్చబడింది. ఇకపోతే పాఠం గురించి జాగ్రత్తగా ఆలోచుకుంటే మరి యాకోబు గారికి ఎంతమంది సంతానం అండి? యాకోబు గారికి 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానంలో చిన్నవాడు అందరికంటే మరి అంటే 12వ వాడు ఎవరంటే బెన్యామీను. మరి యాకోబు గారు, యాకోబు సంతతి 12 మంది ముందుకు వెళ్తూ ఉంటే ఆ 12 గోత్రాలుగా మనం మాట్లాడుతున్నప్పుడు వీరందరూ కూడా కానాను దేశానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి యాకోబు గారు వెళ్తారు. యాకోబు గారి 12 మంది సంతానం వెళ్తారు. అంటే 12 గోత్రాల వాళ్ళు వెళ్తారు. వారి సంతానం అంటే లక్షల మంది అందరూ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే 11వ వాడు ఎవరంటే యోసేపు గారు. యోసేపు గారు అంటే యాకోబు గారికి చాలా ఇష్టమండి. నిజంగా ఈ సందర్భము ఆలోచించుకున్నప్పుడు 12వ వాడు బెన్యామీను, 11వ వాడు యోసేపు. మిగతా 10 మంది వాళ్ళు ఏమవుతారంటే, మిగతా 10 మంది వాళ్ళు మరి ఐగుప్తులో చేరుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఐగుప్తుకు చేరుకున్న తర్వాత మరి వాళ్ళు దాదాపు 400 సంవత్సరములు బానిస బ్రతుకులో వీళ్ళు ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. నిజంగా బానిస బ్రతుకులో ఉన్నప్పుడు ఒక మహానాయకుడు నిలబెట్టుకున్నాడు దేవుడు. ఆ మహానాయకుడు నడిపింపులో మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు అంటే యాకోబు సంతానంగా ఉన్నటువంటి వారు లక్షల మంది ఉన్నటువంటి వారు అంతా కూడా ఈ ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వచ్చేటప్పుడు సుమారుగా 6 లక్షల కాల్బలం ఉన్నటువంటి వారు ప్రయాణమైనట్టుగా ఉంటుంది. చివరికి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళింది 2 మాత్రమే మనకి అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మోషే గారి నాయకత్వంలో వారందరినీ నడిపించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా దేవుని పిల్లల్ని కాపాడుకోవాలని, వాళ్ళ ముందుకు తీసుకురావాలని మన కన్న తండ్రి ఎంతగానో ఆలోచించి వారి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ బానిస బ్రతుకులకు వెళ్ళడం, తిరిగి వాళ్ళని రక్షించడం, మరలా బానిస బ్రతుకులకు వెళ్ళడం, తిరిగి రక్షించుకోవడం. బానిస బ్రతుకులోకి ఎందుకు వెళ్తున్నారంటే, ఇశ్రాయేలీలు ఎవరూ కూడా చెప్పిన మాట వినరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన మాట వినని వారందరూ లేఖన భాగాలలో ముఖ్యంగా పాత నిబంధన కాలంలో ఆలోచుకుంటే వారు ఇశ్రాయేలీలు. అయినప్పటికీ తండ్రి ప్రేమ కదండి. తండ్రి తన పిల్లలను వదిలిపెట్టొద్దని ఆయా కాలాలలో రాజులని, నాయకులని, ప్రవక్తలని అలా నిలవబెట్టుకుంటూ వాళ్ళని రక్షించుకుంటూ వచ్చిన తర్వాత నిజంగా ఈ ఇశ్రాయేల్లకు ఉన్నటువంటి చంచల స్థితి అయినటువంటి మనస్తత్వమే అనుకోవచ్చు, వారి ఆలోచన ధోరణి అనుకోవచ్చు. కానీ వారు అనుకునేది ఏంటంటే, మాకు కూడా ఒక రాజు కావాలి. ఈ నాయకుల పరిపాలనలో కానీ, ప్రవక్తల పరిపాలనలో కానీ, యాజకుల పరిపాలనలో కానీ మేము ఉండలేము, మాకు కూడా ఒక రాజు కావాలి అన్నప్పుడు దేవుడు నిజంగా చాలా బాధపడతాడండి. చాలా బాధపడతాడు. బాధపడి ఆ బాధలో ఉన్నా సైతము
పిల్లల కోరిక నెరవేర్చాలని, పిల్లల కోరిక తీర్చాలని మాట్లాడిన సందర్భాన్ని మనము దయచేసి ఆలోచించుకోగలిగితే నిజంగా అప్పుడు ఆ కాలంలో నిజంగా వీరు అడిగే ప్రశ్నకి వీరు అడిగేటువంటి ఆ యొక్క మాట జరుగుతున్న కాలంలో నాయకుడుగా ఉన్నటువంటి వారు లేదా ప్రవక్తగా ఉన్నటువంటి వారు ఎవరంటే సమూయేలు గారు. నిజంగా సమూయేలు గారు నాయకుడుగా ప్రవక్తగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి వీరు అడిగిన మాట ఏంటంటే, మాకు ఒక రాజు కావాలి, రాజు పరిపాలన మేము బ్రతకాలి, రాజు కిందనే మేము జీవించాలి, బ్రతకాలి అన్న కోణంలో వాళ్ళు అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట, ప్రేమైన దేవుని పిల్లలారా ఒకసారి లేఖన భాగాలు చూసుకోగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనము. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు. అంటే విసర్జించింది ఎవరిని? సమూయేలుని కాదు, ప్రవక్తని కాదు, నాయకుడిని కాదు. ఈ ఇశ్రాయేలీయులు ప్రవక్తని, నాయకుని విసర్జించకుండా ఎవరిని విసర్జించాడో తెలుసా? కన్న తండ్రిని, జీవము కలిగినటువంటి తండ్రిని, జీవాధిపతిని విసర్జించాడు అన్న మాట మన జీవము కలిగినటువంటి తండ్రి చెప్తున్నాడు. ఫ్యాన్ అయ్యారు ఒకసారి. ఇకపోతే కింద వచ్చిన భాగాలు మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే, ఇశ్రాయేలు ఏది చెప్పినా తిన్నగా చెప్పరండి, డొంక తిరుగుడు చెప్తూ ఉంటారు. అసలు వీళ్ళ బుద్ధి, వీళ్ళ ఆలోచన, వీళ్ళ మనస్తత్వం అంతా కూడా బాగా మందంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా తిరిగి అదే పని చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ఎవరో కాదు, మూర్ఖులండి. ఇశ్రాయేలీలు అంటే వారు మూర్ఖులు. నిజంగా ఇలాంటి మూర్ఖులు అన్న విషయము జీవవలనటువంటి వాక్యాలు చదువుతున్నటువంటి నిజమైనటువంటి దేవుని పిల్లలు ఉన్నటువంటి వారు మనము నిజంగా ఎవరు ఇశ్రాయేల్ అంటే మేము ఇశ్రాయేలము అని చెప్పుకునేటువంటి, కలిపి చెరిపేటటువంటి వాక్యం చెప్పేవారికి ఇలాంటి సందర్భాన్ని మొత్తము వివరించి చెప్పాలండి. ఇలాంటి సందర్భాన్ని వివరించి చెప్పాలి. ఇంకా ముందుకు వెళ్తే వారు రాజులు కావాలన్నారు కదా, రాజులు కావాలన్నప్పుడు సమూయేలు గారి ద్వారా మొదటిగా ఎంచుకోబడినటువంటి, అభిషేకించినటువంటి రాజు ఎవరంటే సౌలు గారండి. సౌలు గారు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సౌలు గారు. సౌలుని మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకుంటాడు. సౌలు 40 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ప్రజలని ఏళ్తాడు. సౌలు గారి తర్వాత రాజుగా పరిపాలించింది ఎవరు అంటే దావీదు గారు. దావీదు గారు కూడా ఒక 40 సంవత్సరాలు తను పరిపాలించిన తర్వాత, దావీదు తదనంతరము ఇశ్రాయేలును పరిపాలించింది సమూయేలు గారు. ఇతను కూడా మరలా ఒక 40 సంవత్సరాలు పరిపాలిస్తుంటాడు. అంటే మొత్తము సౌలు పరిపాలన, దావీదు పరిపాలన, సొలొమోను గారి పరిపాలన 40 సంవత్సరములు. అంటే మొత్తము 120 సంవత్సరములు పరిపాలించిన తరువాత జరిగినటువంటి సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇది చరిత్ర అండి, ఇది చరిత్ర, హిస్టరీ. ఈ హిస్టరీలో ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తము లేఖన భాగాల్లో ఉంది. అక్కడ చీలికి వస్తుంది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి వారు కాస్త చీలిపోయి ఉత్తరాన ఉన్నటువంటి 10 గోత్రాల వారు యెరోబామును రాజుగా ఎంచుకుంటారు. దక్షిణాన ఉన్నటువంటి 2 గోత్రాల వారు అనగా యూదా, బెన్యామీను గోత్రముల వారు చీలిపోయి యెరూషలేమును పట్టణంగా చేసుకొని రెహబామును రాజుగా ఎంచుకుంటారు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను గారి తర్వాత ఒక్కటిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చీలిక వచ్చి 10 గోత్రాల వారు యెరోబామును రాజుగా ఎంచుకొని వారంతా ఉత్తర భాగానికి వెళ్ళిపోతారు. దక్షిణ భాగంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 2 గోత్రాల వారు అంటే యూదా, బెన్యామీను వారు యెరూషలేమును పట్టణముగా చేసుకొని రెహబామును రాజుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా అండి
నిజంగా యూదులకి ఇశ్రాయేళ్ళకి పడదండి. మొన్నటికి మొన్న జరిగిన యుద్ధాలు కానీ, దాడులు కానీ, పరిస్థితులు కానీ మనందరికి తెలియదే కాదు. ఇప్పటికీ ఆ చీలికతోటి కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. ఇశ్రాయేళ్ళకి యూదులకి అస్సలు పడదు. వీరందరూ కూడా మహా సామ్రాజ్యము బానిసలుగా చేర్చి చెరలో నుండి విడిపించబడ్డవారేనండి. మహాసామ్రాజ్యాలు మనందరికీ తెలుసు కదా. లోకాన్ని వెళ్ళినటువంటి గొప్ప సామ్రాజ్యాలు మాదియ, పారసీక, రోమా సామ్రాజ్యాలు, ఇవన్నీ సామ్రాజ్యాలు తెలుసు కదా. దీనిలో కూడా పరిపాలన ఉన్నవారు అంటే ఒక్కటిగా ఉండవలసిన వారు చీలిక వచ్చిందంటే ఇశ్రాయేలు మూర్ఖులని చెప్పడంలో ఇక్కడ ఏమాత్రం సందేహం లేదండి. ఇలాంటి మనస్తత్వం ఉండి ఇలాంటి స్వభావం ఉన్నటువంటి వారు, మూర్ఖులుగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు కదా. మరి ఎవరు ఇశ్రాయేల్ అంటే మేము ఇశ్రాయేలము అని చెప్పుకున్నామంటే మనము మూర్ఖులము. మనం ఇశ్రాయేలు అని చెప్పుకుంటే మనం ఎవరము? చీలిక తెచ్చే వాళ్ళము. మనం ఇశ్రాయేలం అని చెప్పుకున్నామంటే మనం ఎప్పుడు పోరాటం చేయడానికి, కలిసి ఉండకుండా వేరుపడాలన్నట్టుగా ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్న వారు. ప్రేమని దేవుని పిల్లారా, ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే లేఖన భాగాలలో ప్రారంభంలో నేర్చుకోవాల్సినటువంటి అంశం అండి ఇది. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే సమాజం ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పట్టణాలు చూడాలి, మేము ఇశ్రాయేళ్ళము, మాది ఏ గోత్రమో తెలుసా అంటారు. నిజంగా ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు గోత్రాలు ఉన్నాయండి. ఒకవేళ ఇశ్రాయేళ్ళు అన్నాం అనుకోండి, మీరు ఏ గోత్రానికి సంబంధించిన వారు అన్నాం అనుకోండి, చెప్పగలుగుతారండి? అంటే ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాలు యాకోబు సంతానం నుండి వచ్చిన వారే ఇశ్రాయేల్ కదా. ఈ ఇశ్రాయేల్ కూడా ఒక్కటిగా ఉండకుండా విడిపోయారు కదా. ఉత్తరాన 10 మంది 10 గోత్రాలుగా వెళ్ళిపోయారు, దక్షిణాన 2 గోత్రాలుగా వారు వెళ్ళిపోయారు. వారు యెరూషలేము పట్టణంగా పెట్టుకున్నారు. యెరూషలేము పట్టణం కూడా దేవుడు దాన్ని పడగొట్టి వేశాడు. ఇవన్నీ సందర్భాలు లేఖన భాగాలను విడమర్చి చెప్పినప్పుడే మనకి అర్థమవుతుంది. కానీ వాటి మీద పూర్తి అవగాహన లేని వారికి నిజంగా అర్థమయ్యేది చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఒక్క మాటలు చెప్పాలంటే మొదటిగా మనం ఎవరము? భారతీయులమండి. మనం మొదటిగా భారతీయులము, తరువాత అన్యజనులము. దేవుని నమ్ముకోనంత వరకు అన్యజనులమండి. దేవుని యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాతే మనము క్రైస్తవులుగా మారాము. అంటే ఇశ్రాయేలీలు, అన్యజనులు. ఇశ్రాయేలు మనం కాదండి, మనం ఇశ్రాయేలు కాదు. మనం ఎవరము? మనం మొదటిగా అన్యజనులము. అన్యజనులుగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించుకొని మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. నిజంగా క్రైస్తవుల గురించి కూడా ఒక రిఫరెన్స్ మనం చూసుకోగలిగితే గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ 3:27 వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఇక్కడ ప్రేమైన దేవుని పిల్లలు రాయబడిన మాట ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు అన్నాడు. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారు ఎవరంట? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న వారందరూ క్రైస్తవులు. దీనిలో ఏ భేదము లేదండి. గ్రీసు దేశస్తులని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, చిన్నపిల్లలని కానీ, పెద్దవాడని కానీ, నల్లవాడని కానీ, తెల్లవాడని కానీ, పొట్టివాడని కానీ, పొడుగువాడని కానీ ఏ భేదము లేదు. ఎవరైతే క్రీస్తును ధరించుకున్నారో వారు క్రైస్తవులు. క్రీస్తును ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మరలా మేము ఇశ్రాయేలము అని చెప్పుకోవడం ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యము. మనమందరం అన్యజనులము. అన్యజనులుగా ఉన్నటువంటి మనము మన కన్న తండ్రిని తెలుసుకొని కన్న తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఆ యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా. క్రైస్తవులు పిలువబడుతున్నటువంటి మనము మరలా ఇశ్రాయేలు చెప్పుకోవడం చాలా అవివేకము, చాలా దౌర్భాగ్యము.
నిజంగా ఇంకా జాగ్రత్తగా ఆలోచుకుంటే మొట్టమొదటిగా ఈ ఆరిన నేల మీద ఈ భూమి మీద క్రైస్తవులుగా పిలువబడ్డ వారు ఎవరు అంటే మరి ప్రేమ దేవుని పిల్లలారా అపోస్తుల కార్యాలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నిజంగా చూడండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 6వ వచనము మనం చూసుకోగలిగితే, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము క్షమించండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం అండి. 6వ వచనం కాదు, 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యంను బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నాడు. అంటే ఒక సంవత్సరం అంతయు కూడా సంఘములో ఎలా ఉన్నారు? కలిసి ఉన్నారంటే ఏక మనస్సుతో, ఏక అభిప్రాయంతో, ఒకే ఆలోచనతోటి సంఘంలో ఉన్నారు. ఒక సంవత్సర కాలం ఉన్న తర్వాత వారు వాక్యమును బోధిస్తూ వస్తున్నారు. తరువాతనే అంత్యోకయలో క్రైస్తవులు అనబడ్డారు. ఈ క్రైస్తవులు అనబడ్డ వారందరూ కూడా ఎవరంటే క్రీస్తు శిష్యులు, యేసు క్రీస్తు వారి శిష్యులు. ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనమందరం ఎవరము? యేసుక్రీస్తు వారి శిష్యులము. యేసుక్రీస్తు వారి శిష్యులము అంటే మనం ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. మనం కలిసి ఉండాలంటే సంఘంలో ఉండాలి, సంఘంలో చేర్చబడాలి, సంఘముతోనే ఉండాలి. సంఘము నుండి చీలిక తీసుకురావద్దు, సంఘమును చెరపవద్దు, భేదాభిప్రాయాలు రావద్దు. ఇలాంటి భేదాభిప్రాయాలు కానీ, చీలికలు కానీ, లేదా మూర్ఖ స్వభావం కానీ ఎవరికి ఉంటుంది? ఇశ్రాయేళ్లకు ఉంటుంది. మనం ఇశ్రాయేళ్లం కాదు అన్నాం కాబట్టి క్రైస్తవులుగా ఉన్నామంటే మనము క్రీస్తును ధరించుకున్నప్పటి నుండి క్రీస్తు శిష్యులుగా మనం ఉంటూ సంఘములో కలిసి ఉంటూ వాక్యమును బోధిస్తూ ఉండాలి. మనకు తెలిసిన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నించాలి. ఒకనాడు అలా అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులందరూ ప్రయత్నించారు కాబట్టి వారిని క్రైస్తవులు అని పిలువబడ్డారు. నిజంగా క్రైస్తవులకు అంత గొప్ప లక్షణాలు ఉన్నాయండి అంటే గొప్ప లక్షణాలు క్రైస్తవులకు తప్ప ఎవరికి లేవండి. ఒక్క మాట చెప్పాలంటే లోకానికి దిక్కెవరో తెలుసా? క్రైస్తవుడు అండి. ఈ ప్రపంచాన్ని ఏలేదెవరో తెలుసా? క్రైస్తవుడు. ఇనప దండంతో ఏలుతాడు. ఈ లోకానికి దిక్కు కూడా క్రైస్తవుడే. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అంత గొప్ప విప్లవాన్ని ప్రారంభించి కొనసాగించినటువంటి మరొక శిష్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు గారు కూడా క్రీస్తు శిష్యుడే. మనం ఎలాగైతే క్రీస్తు శిష్యులు అని చెప్పుకుంటున్నామో పౌలు గారు క్రీస్తు శిష్యుడుగా ఆయన చేసిన పనిని మనం గుర్తు పెట్టుకుంటే మనం కూడా అలాగే చేయాలండి. క్రైస్తవులం కదా మనం కూడా. పౌలు గారు క్రైస్తవుడుగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? చూడండి, లేఖన భాగాలను పరిశీలించుకుందాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ క్షమించండి 28వ వచనము. అందుకు ఐగుప్త ఇంత సులభముగా నన్ను క్రైస్తవుడు చేయచూచున్నావే అని పౌలుతో చెప్పాను. అంటే ఐగుప్తు రాజు. ఇక్కడ రాజు చెప్తున్న మాట ఏంటంటే పౌలు గారు మాట్లాడే ఒక్క మాట అతని క్రైస్తవులుగా మార్చేసినట్టుగా ఉందంట. అంటే క్రైస్తవులు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలాంటి మూర్ఖులనైనా ఎలాంటి వారినైనా మార్చివేయగలడండి. రాజు సైతం, రాజ్యాన్ని పరిపాలిస్తున్న అధికారి సైతం చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు రాజు చెప్తున్న మాట,
ఇంకొక మాట మాట్లాడేవనుకో నేను క్రైస్తవుడు అయిపోతాను, దయచేసి ఆపేయి అన్నాడు. అంటే మాట్లాడడం మానివేయి అన్నాడు. మాట్లాడడం మానివేయ అన్నాడు అంటే అసలు మాట మాట్లాడితే ఎదుటివాడు మారిపోవాలండి. రాజు సైతం మారిపోవడానికి అక్కడ సందర్భం. ఇంకొక మాట మాట్లాడితే ఉన్న పలానా ఆయన ఎట్లయితే ఏ విధంగా అయితే నుంచున్న దగ్గరనే బాప్టిసము తీసుకొని క్రీస్తును ధరించుకొని ఐగుప్తు రాజు సైతం క్రైస్తవుడిగా పిలవబడేవాడండి. ఆ వచన భాగంలో అంత విలువైనటువంటి సమాచారం ఉంది. నిజంగా అన్యజనుల్లో ఉన్నటువంటి మనము క్రైస్తవులు మారాం కదా. క్రైస్తవులుగా మారిన తర్వాత క్రీస్తుని ధరించుకున్న తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఉన్నాం. మనం అందరము చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరికి మేలుకరమైనటువంటి మాటలు చెప్పాలి. మేలు మాటలే, వారి జీవానికి సంబంధించిన మాటలే చెప్పాలి. కానీ మరలా బురదను పూసుకుంటూ బురదలోకి వెళ్దాం అన్నట్టుగా మూర్ఖ స్వభావంలోకి చీలికలు తెచ్చేటట్టుగా కలిసి ఉండకుండా ఉండేటట్టుగా ఒకనాడు ఇశ్రాయేలుగా పిలవబడుతున్నటువంటి యాకోబు గోత్రంలో ఉన్నటువంటి వారు చేసినట్టుగా ప్రవర్తించకుండా నిజంగా క్రైస్తవులుగా ఉండాలి, క్రైస్తవులుగానే బ్రతకాలి, క్రైస్తవులుగానే చనిపోవాలి. ఎవరు క్రైస్తవులు, ఎవరు ఇశ్రాయేలు అంటే 12 గోత్రాల నుండి వచ్చినటువంటి వారు మాత్రమే ఇశ్రాయేలీలు. యాకోబు గారి పేరు కాస్త ఇశ్రాయేలుగా మారడం జరిగింది. అబ్రహాము, ఇస్సాకు కల్దీయులు అయినప్పటికీ వారి గర్భం నుండి వచ్చినటువంటి యాకోబు గారు ఒక రాత్రి ఆయన పడుకొని కలగన్నప్పుడు ఒక నరుడితో యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. ఆ యుద్ధము ఎవరితో చేశాడంటే దూతతో చేశాడని వచ్చిన భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాము. తర్వాత సందర్భాన్ని మనం అదే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనానికి వచ్చేప్పటికే ఆశీర్వాదం ఇస్తే కానీ నేను వెళ్ళిపోను అన్నప్పుడు నీ యాకోబు అన్న పేరు కాస్త ఇశ్రాయేలుగా మార్చబోతున్నాను అన్నాడు. అది ఆ రోజు ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఇశ్రాయేలుగా మారినటువంటి యాకోబు గారికి ఆశీర్వాదం అయిన తర్వాత ఆయన గర్భం నుండి 12 మంది రావడం జరుగుతుంది. 12వ వాడు బెన్యామీను, 11వ వాడు యోసేపు. ఉత్తరాన 10 గోత్రాల వారు వెళ్ళిపోతారు. వారు ఒక రాజును ఏర్పాటు చేసుకుంటారు. మరి దక్షిణాన 2 గోత్రాల వారు వెళ్తారు. వారు యెరూషలేము పట్టణం పెట్టుకొని మరొక రాజును ఏర్పాటు చేసుకుంటారు. అక్కడితో ఇశ్రాయేలు చరిత్ర ముగిసిపోయింది. వారే ఇశ్రాయేలు. తర్వాత కాలానికి వచ్చేప్పటికే మరి సౌలు రాజుగా వస్తాడు. సౌలు తర్వాత దావీదు గారు, దావీదు గారి తర్వాత సొలొమోను గారు. వీరి తర్వాత విడిపోయినటువంటి వారు మరలా ఒక్కటిగా ఉండకుండా చీలికలు తీసుకుంటూ రావడం జరుగుతుంది. చీలికగా ఉన్నటువంటి వారు, మూర్ఖులుగా ఉన్నటువంటి వారు అందరూ ఇశ్రాయేలీయులు. మనం భారతీయులము. భారతీయుల తర్వాత అన్యులము. అన్యుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకొని సురక్షకుడుగా అంగీకరించి బాప్టిజం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులుగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వారందరూ క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరూ కూడా ఖాళీగా కూర్చోరు. వారు బోధిస్తూ ఉంటారు, సంఘంతో కలిసే ఉంటారు, సంఘంలో చీలికలు తీసుకొని రారు. ఏకాభిప్రాయంతో, ఏక స్వభావంతో అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. సమాజానికి దిక్కుగా క్రైస్తవులే ఉంటారు. ప్రపంచాన్ని ఇనుపదండంతో వెళ్తూ ఉంటారు. అలాంటి ఉన్నతమైన క్రైస్తవులు మరలా ఇశ్రాయేలుగా పిలిపించుకోకూడదు, ఇశ్రాయేలుగా పిలవకూడదు. చివరిగా పేతురు గారు ఒక మాట రాయించాడు. ఆ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనము. మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనము. ఈ మాట ఎందుకు చదువుతున్నానంటే క్రైస్తవులు అనగానే చాలా ఆశీర్వాదాలు వస్తాయి, చాలా సుఖమైనటువంటి జీవితం ఉంటుంది అనుకుంటారు కదా. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించేవాడ అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుడిని మహిమపరచాలి అన్నాడంటే నిజంగా చూడండి, క్రైస్తవులు అని పిలిపించుకోవాలంటే బాధ ఉంటుంది. ఆ బాధ అనుభవించాలి. అది మన అదృష్టము, సిగ్గుపడద్దు. అలా బాధ అనుభవిస్తేనే దేవుని మనము మహిమపరిచినట్టుగా ఉంటుంది. ఇంత ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి వారు క్రైస్తవులు కదండి. మరలా వచ్చి మేము ఇశ్రాయేలము, మాది ఇశ్రాయేలు మేము అని చెప్పుకుంటే చాలా అవివేకము, చాలా తప్పు. ఎప్పుడూ కూడా మనం ఇశ్రాయేలము అని చెప్పుకోవడానికి
అవకాశమే లేదు. ఇది ఎవరో చెప్పారనేది కాదండి, మన కన్న తండ్రి మనందరి మేలు కొరకు మనందరి చేతిలోనికి లేఖన భాగాల ద్వారా వలె ప్రతి ఒక్కరి చేతిలోనికి వచ్చింది ఈ బైబిల్. మన దగ్గర ఉంటే కాదండి, మనలో ఉండాలి, వాక్యంలో మనం బ్రతకాలి, మన మాట బాగుండాలి, మన నడవడిక బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. మనము ఇశ్రాయేలులం కాదు. మరి ప్రేమ దేవుని పిల్లలు, ఇప్పుడు మీకు అర్థమైందని ఆలోచించుకుంటున్నాను. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? క్రైస్తవులు అంటే ఇశ్రాయేలీలు మనము కాదు. ఉన్నటువంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, వారే క్రైస్తవులు. క్రైస్తవులు లోకానికి దిక్కుగా ఉంటారు. వారు క్రైస్తవులు బాధ అనుభవిస్తూ ఉంటారు, సిగ్గుపడకుండా ఉంటారు. అలా సిగ్గుపడకుండా బాధ అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఆ విధంగా బ్రతుకుతేనే దేవుణ్ణి మహిమపరిచినట్టుగా ఉంటారు. చివరిగా ఒక మాట, క్రైస్తవులు అందరూ కూడా సంఘముతో కలిసి ఉంటారు, సంఘంలోనే ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యము కొంచెం అర్థమైన వెంటనే కలిసి ఉండాలంటే చాలా రకాలుగా ఆలోచన వస్తుంది. అప్పుడప్పుడు ఇశ్రాయేలీలు లక్షణాలు స్వభావాలు వస్తాయి. కాబట్టి అలాంటి లక్షణాలు స్వభావాలు రాకుండా, చీలికలు తీయకుండా, మూర్ఖ స్వభావం లేకుండా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకం నా మాటలు అందిస్తూ నా మాటలు ఇస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళ ఉంచండి, కల్పించుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా మా తండ్రి, మహాగణ మహానేన మరొక శ్రేష్టమైన సమయాన్ని, సందర్భాన్ని మాకు ఇచ్చి నిజంగా జీవం కలిగినటువంటి మాటల ద్వారా ఎవరు క్రైస్తవులు, ఎవరు ఇశ్రాయేలు అన్నప్పుడు నిజంగా క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులుగా మీ పిల్లలుగా భూమి మీద బ్రతకాలని, భూమి మీద బ్రతుకుతూ మీ పిల్లలు ప్రతి సందర్భంలో వాక్యాన్ని ప్రకటించాలని, సంఘంతో కలిసి ఉండాలని, ఏకాభిప్రాయంతో ఏక మనస్సుతో ఉంటూ అనేకులలో మార్పు తెచ్చినట్టుగా ఉండాలని, ఆ విధంగా బ్రతుకుతేనే మేము మహిమపరుస్తున్నామన్న అద్భుతమైనటువంటి విలువైనటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని పొందరాలి. నిజంగా ఈ భూమి మీద క్రైస్తవులుగానే బ్రతుకుతూ క్రైస్తవులుగానే చనిపోవడానికి కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.